కుంభమేళ, మహాకుంభమేళ అంటే ఏమిటి? మహాకుంభమేళ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు? ఈ పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇంకా చాలా విషయాలు తెలియాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. చూసే ముందు ఒక చిన్న లైక్ కొట్టండి. ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి అర్ధ కుంభమేళ జరుగుతుంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ జరుగుతుంది. దీనినే పూర్ణ కుంభమేళ అంటారు. 12 పూర్ణ కుంభమేళలు పూర్తయిన తర్వాత మహాకుంభమేళను జరుపుకుంటారు. ఈ మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు. ప్రస్తుతం 144 సంవత్సరాల తర్వాత వచ్చే మహాకుంభమేళను జరుపుకుంటున్నారు. ఈ మహాకుంభమేళను జనవరి 2025 సంవత్సరం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగరాజ్లో జరుపుకుంటారు. ఈ మహాకుంభమేళను జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు 40 రోజుల పాటు జరుపుతారు. ఈ పండుగ మహాశివరాత్రి రోజున క్లోజ్ అవుతుంది. చాలామందికి కుంభమేళ అంటే అర్థం తెలియదు. కుంభ అంటే కుండ అని, మేళ అంటే జాతర అని అర్థం. అయితే పూర్వకాలంలో ఒక కుండలో అమృతం ఉంటుంది. అయితే ఆ అమృతం కోసం 12 రాత్రులు 12 పగళ్ళు దేవతలు రాక్షసుల మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ అమృతపు కుండ కోసం ఆ యుద్ధ సమయంలో మహావిష్ణువు ఈ అమృత కుండని తీసుకొని పారిపోతూ ప్రయాగరాజులో, హరిద్వార్లో, ఉజ్జయిని, నాసిక్లలో కొన్ని అమృతపు బిందువులు చిలకరించాడని నమ్ముతారు. అయితే ఈ కుంభమేళను ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు చేస్తారంటే సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి గ్రహం యొక్క స్థానాల ఆధారంగా ఈ వేడుకను చేస్తారు. సూర్యుడు, బృహస్పతి గ్రహాలు సింహరాశిలో ఉన్నప్పుడు ఈ కుంభమేళను నాసికలో, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లోను, బృహస్పతి వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ఈ కుంభమేళను ప్రయాగరాజులో చేస్తారు. ప్రస్తుతము త్రివేణి సంఘంలో ప్రయాగరాజులో ఈ వేడుకను చేస్తున్నారు. లాస్ట్ మహాకుంభమేళ 1881 సంవత్సరంలో జరిగింది. మళ్ళీ 144 సంవత్సరాల తర్వాత 2025 సంవత్సరంలో జరుగుతుంది. కుంభమేళ అంటే తీర్థయాత్ర. ఈ యాత్రలో అందరూ గంగానది వద్దకు చేరుకొని తమ పాపాలను వదిలివేస్తారు. ఈ కుంభమేళ పండుగ మెయిన్ ఆచారం ఏంటంటే నది జలాలలో పవిత్ర స్థానము ఆచరించడం అనేది ఈ పండుగ సందర్భంగా పాటించే అతి ముఖ్యమైన ఆచారము. పెద్దల ప్రకారము కుంభమేళ పుణ్యస్థానాలకు ప్రాముఖ్యత ఇవ్వడం, గంగమ్మ తల్లిని పూజించడం, ఆచరించడం అత్యంత పరమార్థంగా ఉంటుంది. దేవతలు రాక్షసుల మధ్య అమృతం కోసం జరిగిన పోరాటంలో 4 అమృత చుక్కలు భూమిపై 4 ప్రధాన నదుల్లో పడ్డాయని పురాణాలు చెప్తూ ఉంటాయి. ఈ 4 నదులు గంగా, సిప్రా, గోదావరి, త్రివేణి. అయితే ఈ నదిలో ఎప్పుడు పడితే అప్పుడు స్నానాలు ఉండవు. జనవరిలో 3 సార్లు, ఫిబ్రవరిలో 4 సార్లు మాత్రమే ఉంటాయి. అయితే పెద్ద ఎత్తున ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా ఈ మహాకుంభమేళ ఉత్సవాలను జరుపుతుంది. అందుకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ 6,000 కోట్లు పైచీలుక డబ్బులను రిలీజ్ చేసింది. తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా 2,000 కోట్లు ఇచ్చింది. మొత్తంగా ఈ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి 30,000 కోట్లు ఆదాయం రాబోతుంది. ఈ కుంభమేళలో దగ్గర 40 కోట్ల మంది ఈ కుంభమేళకు వస్తారని అంచనా. ఈ మహాకుంభమేళ భక్తుల కోసము 1.5 లక్షలు పబ్లిక్ టాయిలెట్లను ఏర్పాటు చేశారు. మొత్తానికి అయితే ఈ మహాకుంభమేళ పాపాలను కడగడమే కాదు, గవర్నమెంట్కు పెద్ద ఎత్తున డబ్బులను చేకూరుస్తుంది. దట్స్ ఓవర్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.